జరిగిన ఈ మేడే శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుసో తెలుగు ఇవాళ ప్రపంచ ఫిట్నెస్ డే అంట. సో మన ఫిట్నెస్ను మనం ఒకసారి పరీక్షించుకునే సందర్భాన్ని అన్న జనార్దన్ గౌడ్ అన్న మనకు కల్పించారు. మనందరం 5 గంటల వెనుక ఫిట్గా ఇక్కడ ఈ దీక్ష ఖచ్చితంగా ఈరోజే కాదు, అది వారోత్సవాలుగా పెట్టిన నెలల కొద్ది పెట్టిన బీసీ సబ్ ప్లాన్ సాధించుకునే వరకు మనం ఫిట్గా పనిచేస్తామని కోరుకుంటూ ఈ దీక్షలకు అన్న జనార్దన్ అన్న అధ్యక్షత వహిస్తున్న వారికి శుభాభివందనాలు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి నాతోటి పాటుగా దీక్షలో కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న బీసీల కొరకు ఒక బీసీ కుల బాంధవుడిగా మీరు నిలబడ్డ సందర్భాలను క్రోడీకరించి ఇక్కడ మనకు ఆ సందర్భాలందరినీ మనతో పంచుకోమని కోరడం జరిగింది. ముఖ్యంగా బీసీలుగా మనం ఏ మేరకు ఏ సందర్భాలల్లో ఎక్కడ పనిచేస్తున్నామో మన అనుభవాలను చెప్పుకునే ముందు నేను ఒక అనుభవం చెప్తాను. అది అగ్రకులాలల్లో ఏ విధంగా ఉన్నది, నేను నా అనుభవం పంచుకుంటాను. ఒక నా క్లాస్మేటు మిత్రుడు వాళ్ళ ఇంటికి నేను చిన్నప్పటి నుండి వెళ్తూ ఉండేవాడిని. ఏ రోజు కూడా వాళ్ళ బంధువులందరికీ కూడా అందరూ కూడా వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానే భావించి అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక సందర్భంలో ఆ మిత్రుడితో కలిసి నేను వాళ్ళ బంధువుల ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు కూడా బంధువులు ఉన్నారు. మా బంధువులు వాళ్ళ ఇంట్లో ఆ రోజు వాళ్ళ ధాన్యాన్ని అమ్మే క్రమంలో ఏదైతే కాటా పెడుతుంటే అక్కడ బస్తాలు నింపుతూ ఉన్నారు. నేను నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా నన్ను భావించి మంచి భోజనాలు ఏర్పాటు చేసి అంత అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్న క్రమంలో మా బంధువులు కలిసి ఏమ్రా శ్రీకాంత్ ఎట్టు వచ్చినావు అన్నారు. అంటే అన్న వీడు నా క్లాస్మేటే, మేము ఇద్దరం కలిసి ఇట్లా వచ్చినాము, ఫలానా వాళ్ళకి మేమంతా స్నేహితులము, మేము కలిసి చదువుకున్నాము అని చెప్పారు. ఎప్పుడైతే ఈ సంభాషణ ఆ ఇంట్లో వాళ్ళు విన్నారో, వీడెట్లా మీకు తెలుసు అన్నారు. నన్ను ఎవరైతే ఏమ్రా అని సంబోధించే మా బంధువు మా అన్నను నా ముందు వీడు వాడు అని ఆ ఇంట్లో ఉన్న మహిళ కూడా సంబోధించే క్రమం ఉన్నాం. అది చూసిన తర్వాత నన్ను ఎప్పుడైతే అతను రా అని సంబోధించిన తర్వాత నన్ను ఆయనతోటి సమానంగా చూసే ప్రయత్నం కానీ లేకుంటే మా అన్నను నాతోటి సమానంగా చూసే ప్రయత్నం ఏది కూడా అక్కడ జరిగింది అంటే నన్నే వాళ్ళు కట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ నన్ను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నా అన్నను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ సందర్భాన్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు నేను ఆర్థికంగానో లేకుంటే విద్యాపరంగానో వాళ్ళతోటి పోటీ పడి వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నంతసేపు వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. నేను ఆ సామాజిక వర్గానికి బంధువునైనా, కానీ ఎప్పుడైతే నా బంధువులను చూసినాక నేను వాళ్ళకి దూరమైనా. సో ఈ పద్ధతి చలమణి అవుతున్న క్రమము నేను నా పర్సనల్గా అనుభవించిన కాబట్టి బీసీలుగా మనము ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈ మధ్యకాలంలో సొసైటీ ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూడడం జరిగింది. కానీ మన ప్రయత్నము పూర్తిగా చేరలేకపోయినాం. సరే, ఇది మొదటి ప్రయత్నంగా భావించవచ్చు. జనార్దన్ అన్న నేను మాట్లాడుకున్నప్పుడు కూడా దీని మీద కొంత చర్చ చేశాము. ఒక
DCCB బ్యాంకు 120 కోట్ల వర్త్ అక్కడ చలమణి అవుతున్న బ్యాంకు, దానికి ఒక ఇద్దరు అగ్రవర్ణాల పార్టీ నాయకులు పోరాటం చేసి ఒక 5 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టింది, కానీ ఆ సీటు వాళ్ళు కైవసం చేసుకునే వరకు వదిలిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఏ దశలో కూడా వాళ్ళు ప్రైమరీ దశలో కులాలను లోకల్గా ప్రతి గ్రామ కమిటీలకు వెళ్ళి ఆర్థికపరమైన వనరులు వాళ్లకు ఇచ్చి ఆశ చూపి వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన పోటీ వచ్చినప్పుడు రాష్ట్ర వాళ్ళ అధినాయకులను కానీ లేకుంటే ముఖ్యమంత్రి స్థాయి పీఠాన్ని కూడా వ్యతిరేకించి వాళ్ళు సాధించుకునే ప్రయత్నం చేసి, అంటే వాళ్ళు సాధించుకునే లక్ష్యం కోసం వాళ్ళు దేన్నైనా లెక్క పెట్టట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు సాధించుకోవడం కోసం వాళ్ళు ఏ మేరకైనా పోటీపడి పనిచేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఆ స్పిరిట్ను మనం కూడా చేసుకొని, అంటే తప్పుడు దోవలు తొక్కకుండా మన శక్తి మేరకు మనము కింది స్థాయిలో సక్సెస్ అయిన విజయం సాధించినామని, ఆ విజయాన్ని మళ్ళీ ఇంకొకరికి మనం అపనంగా వారి చేతిలో పెట్టడం జరిగింది. దీన్ని రాబోయే కాలంలో మనం ఇంకా కూడా మార్చుకొని అభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేసి మన లక్ష్య సాధనలో ప్రథమంగా బీసీలకు సప్లాన్ విషయంలో ఏదైతే ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న అగ్రకులాల రాజ్యం నడిచింది,